అంటే ముందల జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన. అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదంటే మూడు ముక్కలు ఆటలాడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించారు. పాపం ఆయన చేతుల్లో ఏముందబ్బా, ఆయన చేతుల్లో ఏముందా? అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చుని, అంతే కదా జరిగేది. No, no. We are following NMC rules. We are strictly following NMC rules. And పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతారు. We are not going to break rules. ఎన్ఎంసీ రూల్స్ లేదు. నో ఎన్ఎంసీలో లేదు, అది మీరు తీసుకురండి. నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్ గా, అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివాను, నాకు లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి. బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హావ్ చెక్డ్, వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్. లేదమ్మా, రాలేదు, అది ఇష్యూ అయింది, కోర్టుకి వెళ్ళింది, అది డీటెయిల్స్ ఉంది, నాకు ఐడియా ఉందమ్మా. మీరు అది కోర్టుని అడగాలి సార్. అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా, ఇది కొత్త ఇష్యూ కాదు, ఇది నలుగుతున్న ఇష్యూ. బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి. ఐఎమ్ డ్యూటీ బౌండ్ బై సర్టన్ గైడ్ లైన్స్. అది నేను సార్, లెట్ మీ ఫాలో ద రూల్స్, ద గైడ్ లైన్స్ లేట్ డౌన్. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా, దెన్ ఐ కెన్ టేక్ అప్ అమ్మా. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించే అలవాటు నాకు లేదు. వాంట్ బి వెరీ క్లియర్. అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు, చాలా క్లారిటీగా ఉంది. స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను. దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు. బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్. అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు. ఏముంది దాంట్లో, చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి, దీని ద్వారా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా, దాని మీద కట్టుబడినా. సార్ ఒక మాట్లాడుతున్నా, సిపిఎస్ అని ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అదే ఆయన హామీలు నిలబెట్టుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. ఫస్ట్ పెన్షన్, మేము 20 లక్షల ఉద్యోగాలు. ఫస్ట్ మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే, బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం. ఇలాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి, అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది.